హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లావణ్య. మీరు చూస్తున్నారు ఈ తరం ఇల్లాలు వ్లాగ్స్. ఓకే అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈ వీడియో అయితే బ్రీఫ్గా షార్ట్స్లో పెట్టానండి. కానీ మన సబ్స్క్రైబర్ ఒకరైతే షార్ట్స్లో కంటే రెసిపీస్ వ్లాగ్ లాగా చేయమని చెప్పారండి. అందుకనేసి మళ్ళీ ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసమని ఈ క్లిప్స్ యాడ్ చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే మనం బ్రేక్ఫాస్ట్లోకి పొట్లకాయ ఫ్రై ఇంకా రొట్టె అయితే చేసుకున్నామండి. అయితే ముందుగా బాండి పెట్టుకోండి, ఆయిల్ వేసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి, ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఓకేనండి. ఫ్రై అయిన తర్వాత మనమైతే పొట్లకాయ ముక్కలు అయితే సన్నగా చెక్కు తీసి కడుక్కొని కోసుకొని పెట్టుకోవాలండి. అవైతే వేసుకొని ఫ్రై చేసుకుందామండి. బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర ఇప్పుడైతే వేసుకొని మూత అయితే మూసుకోండి. కాసేపు మగ్గిన తర్వాత కారం పొడి, ఉప్పు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసేయండి. ఇందులో మనం వాటర్ అయితే ఏమి యాడ్ చేయడం వల్ల ముక్కలు అయితే మెత్తగా ఉడుకుతాయండి. ఇప్పుడైతే కాస్త ఉడికాయి కదండి, మనం ఇందులో కొబ్బరి పొడి అయితే వేసుకుందామండి. కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం కదండి. కొబ్బరి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే మన పొట్లకాయ రెసిపీ అయితే రెడీ. ఈ రెసిపీ మనకు దేంట్లోకైనా బాగుంటుందండి. చపాతీకైనా, రైస్కైనా, రోటీకైనా మనకు ఎలాగైనా బాగుంటుంది. అయితే కంప్లీట్ అయ్యింది కదండి. ఇప్పుడు మనకైతే చెట్లకు ఫుడ్ అయితే పెట్టడానికి వెళ్దామండి. మా మామిడి చెట్టు అయితే ఇలా ఫుల్గా పూతకైతే వచ్చేసిందండి. పూత కాయగా మారాలంటే మనం దానికి కొంచెం లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఇస్తే బాగుంటుందండి. 3 days నుంచి అయితే కలెక్ట్ చేస్తున్నానండి. ఇలా డైలీ వచ్చిన పప్పు నీళ్ళు కానీ, బియ్యం నీళ్ళు కానీ, దోశపిండి ఏదైనా మనం కిచెన్లో చేసుకున్న వాటర్, వెజిటేబుల్ వేస్ట్ అంతా ఇందులో ఇలా వేసి కాస్తంత బెల్లం, కొంచెం శనగపిండి వేసి 3 days వరకు పెట్టి చెట్లకి ఇస్తే చాలా గ్రోత్ అయితే ఉంటుందండి. పెద్ద చెట్లకైతే 5:1 అయితే ఇస్తానండి. చిన్న దానిలకైతే 10:1 అయితే ఇస్తానండి. ఇలా వాటర్ కలుపుకొని చెట్లకైతే పోసుకుంటే చెట్లు అయితే చాలా బాగా అయితే పెరుగుతాయండి. రిజల్ట్ అయితే బాగుంటుంది. పూత కానీ, కాయ కానీ బాగా కొంచెం రేషియోలో ఎక్కువ తక్కువ అయినా ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే ఇది న్యాచురల్గా ఉండేవే కాబట్టి దానికి ఏం పెద్ద హామ్ అయితే ఉండదండి. ఇప్పుడు బయట వర్క్ అయితే పోయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు బట్టలు అయితే